నమస్కారం అందరికీ. మీ అందరికీ స్వాగతం ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్‌కి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వారికి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. కానీ ఆ చిన్న సంకేతమే మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు జరిగే కొన్ని సంఘటనలు మీకు 3 శుభవార్తలను తీసుకురాబోతున్నాయి. అవి ఏమిటి? ఎప్పుడు వస్తాయి? మీరు ఎలా గుర్తించాలి? ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీరు ఒక పెద్ద అవకాశాన్ని మిస్ కాకుండా ఉంటారు. వీడియో ప్రారంభించే ముందు ఓం హ్రీం పార్వతీ నమః అని కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి పార్వతీదేవి ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్యమైన విషయాల్లోకి వెళ్దాం. తులారాశి వారు ఏప్రిల్ 5 నుంచి 8 మధ్యలో మీ మనసులో ఒక్కసారిగా ఒక కొత్త ఆలోచన పుట్టవచ్చు. ఇది సాధారణ ఆలోచన కాదు. ఇది మీరు గతంలో ఎప్పుడో ఆలోచించి వదిలేసిన విషయం కావచ్చు, లేదా ఎప్పుడో ఊహించని కొత్త దారి కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, మీరు ఒంటరిగా కూర్చొని ఉంటారు, ఫోన్ పక్కన పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా. అప్పుడు ఒక్కసారిగా మీకు ఒక ఐడియా వస్తుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అని. అక్కడ చాలామంది తప్పు చేస్తారు, ఆలోచనను తర్వాత చూద్దామని వదిలేస్తారు. కానీ తులారాశి వారు ఈసారి మీరు అలా చేయకండి. ఎందుకంటే ఈ ఆలోచన మీ జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభం కావచ్చు. మీకు తెలియకుండానే దేవుడు మీకు ఒక దారి చూపిస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని నోట్ చేసుకోండి, దాని మీద చిన్న అడుగు వేయండి. ఎందుకంటే పెద్ద విజయాలన్నీ చిన్న ఆలోచనలతోనే ప్రారంభం అవుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎవరికి చెప్పలేని విషయం కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా డౌట్లో ఉన్న విషయం కావచ్చు. ఉదాహరణకు, జాబ్ మార్చాలా, కొత్త పని ప్రారంభించాలా, ఒక వ్యక్తితో సంబంధం కొనసాగించాలా లేదా వద్దా? ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో తిరుగుతుంటాయి. అప్పుడు మీకు బయట వాళ్ళ సలహా కంటే మీ మనసు చెప్పే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, భయంతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ సక్సెస్ ఇవ్వదు. కానీ స్పష్టమైన ఆలోచనతో, ధైర్యంతో తీసుకునే నిర్ణయం తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని లైట్గా తీసుకోకండి. మీ మనసు ఏమి చెబుతుందో దాన్ని శ్రద్ధగా వినండి. తులారాశి వారు ఈ రోజుల్లో మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఇది మీరు ఊహించని టైంలో వస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు ఒక కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఎవరో చెప్పే చిన్న సమాచారం. అది మొదట చిన్న విషయంలా అనిపించినా కొంచెం ఆలోచిస్తే అది మీ జీవితానికి చాలా పెద్ద అవకాశంగా మారుతుంది. ఉదాహరణకు, మీరు అప్లై చేసిన జాబ్ నుంచి ఒక కాల్ రావచ్చు, లేదా ఒక ఫైనాన్షియల్ అవకాశం రావచ్చు. ముఖ్యంగా ఒక శుభవార్త మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వినే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు మీకు ఒక్కసారిగా ఆనందం కలుగుతుంది. కానీ తులారాశి వారు అక్కడే ఆగిపోకండి. ఆ అవకాశాన్ని వెంటనే పట్టుకోండి. ఎందుకంటే కొన్ని అవకాశాలు ఒక్కసారి మాత్రమే వస్తాయి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితంగా మీ ముందుకు వస్తుంది. ఇది చాలా అద్భుతమైన అనుభవం. మీరు ఎప్పుడో ఎవరికైనా సహాయం చేసి ఉంటారు, లేదా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉంటారు. అప్పుడు మీరు దానికి ఫలితం ఆశించకపోయినా ఇప్పుడు అది మీకు తిరిగి వస్తుంది. తులారాశి వారు, ఇది కర్మ రిటర్న్ సమయం. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మంచి జరుగుతుంది. మీరు అనుకుంటారు, ఇది ఎలా జరిగింది అని. అదే మీ గతపు మంచి పనుల ఫలితం. కాబట్టి ఈ సమయాన్ని ఎంజాయ్ చేయండి మరియు ఇంకా మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు ఏది ఇస్తే అది మీకు తిరిగి వస్తుంది. గతం నుంచి వచ్చే వ్యక్తి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పాత వ్యక్తి మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. అతను లేదా ఆమె మీతో గతంలో మంచి లేదా చెడు అనుభవం కలిగించిన వ్యక్తి కావచ్చు. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా అకస్మాత్తుగా కలవడం, ఇలా ఏదో రూపంలో తిరిగి వస్తారు. తులారాశి వారికి ఇది ఒక టెస్ట్ లాంటిది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు కోపంతో స్పందిస్తారా లేదా శాంతంగా వ్యవహరిస్తారా? ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి రీఎంట్రీకి ఒక కారణం ఉంటుంది. ఈసారి ఆ వ్యక్తి మీకు సహాయం చేయడానికి కూడా వచ్చి ఉండవచ్చు.
తులారాశి వారు ఈ రోజుల్లో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కుటుంబంలో ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. అది మొదట చాలా చిన్నదిగా అనిపించినా ఒక కొత్త నిర్ణయం, ఒక కొత్త ఆలోచన లేదా కుటుంబ సభ్యుల మధ్య ఒక చిన్న మార్పు, కానీ ఈ చిన్న మార్పు భవిష్యత్తులో చాలా పెద్ద శుభ ఫలితాలను దారితీసే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఇంట్లో ఎవరో ఒకరు తీసుకునే ఒక నిర్ణయం మీ ఫైనాన్షియల్ పరిస్థితిని మెరుగుపరచవచ్చు లేదా కుటుంబంలో చిన్న టెన్షన్ తగ్గించవచ్చు. మీరు ఈ మార్పును లైట్గా తీసుకోకుండా దాన్ని సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబ సహకారం చాలా కీలకం అవుతుంది. మీరు చూపించే చిన్న అండ భవిష్యత్తులో పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి కుటుంబంలో జరిగే చిన్న విషయాలను కూడా గమనించి వాటిని పాజిటివ్గా స్వీకరించండి. ఈ 4 రోజుల్లో తులారాశి వారు చాలా రోజులుగా ఆలస్యం అవుతున్న ఒక పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మీరు అనుకున్న పని ఎందుకో ఇప్పటి వరకు జరగలేదు, అడ్డంకులు వచ్చాయి, డీల్ అయ్యింది, కానీ ఇప్పుడు ఆ పని వేగంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది జాబ్, బిజినెస్, పర్సనల్ పని ఏదైనా కావచ్చు. ముఖ్యంగా మీరు ఇప్పటికే చేసిన కృషి ఇప్పుడు ఫలితంగా బయటకు వస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పని ప్రారంభమైనప్పుడు మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు వచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఆలస్యం అయ్యిందని నిరుత్సాహపడకుండా ఇప్పుడు వచ్చిన వేగాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సమయంలో మీ ఫోకస్ మరియు డెసిషన్ చాలా కీలకం. తులారాశి వారికి ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఈ వార్త మీకు పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా వస్తుంది. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే సమాచారం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఆ సమయంలో ఎలా స్పందిస్తారో చాలా ముఖ్యం. చాలాసార్లు మన ఆనందంలోనే ఆ అవకాశాన్ని మిస్ అవుతాం. కానీ తులారాశి వారు ఈసారి అలా చేయకండి. ఆ గుడ్ న్యూస్ వచ్చిన వెంటనే దాన్ని అర్థం చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం మిమ్మల్ని ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించే మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీపై ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీరు అనుభవించిన టెన్షన్, ఆందోళన ఇప్పుడు తగ్గిపోతుంది. మీ మనసు కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఈ మెంటల్ క్లారిటీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా క్లియర్గా ఉంటాయి. తులారాశి వారు ఈ సమయంలో ఒక పెద్ద అడుగు వేయడానికి ఇది సరైన సమయం. మీరు ముందుగా కన్ఫ్యూజ్ అయిన విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ క్లారిటీని వృధా చేయకుండా మీ లైఫ్లో అవసరమైన మార్పులు చేయడానికి ఉపయోగించుకోండి. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. తులారాశి వారికి 4 రోజులు ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు ఇస్తున్నాయి. పార్వతీదేవి ఆశీస్సులతో మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న పని, ఒక ఐడియా, ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు దాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. చాలాసార్లు మనం ఇంకొంచెం టైం తర్వాత చూస్తాం అనే వాయిదా వేస్తాం. కానీ ఈసారి అలా చేయకండి. ఎందుకంటే ఈ సమయం మీకు సపోర్ట్ చేసేలా కనిపిస్తుంది. మీరు తీసుకునే చిన్న అడుగు కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. ముఖ్యంగా మీరు మీ పైన నమ్మకం పెట్టుకోవాలి. తులారాశి వారు ఈ సమయంలో క్రొత్తగా ప్రారంభించిన పని కొంచెం కష్టంగా అనిపించినా చివరికి మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు అనుకున్న పనిని వెంటనే ప్రారంభించండి. తులారాశి వారికి ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న ప్రయాణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పెద్ద ట్రిప్ కావచ్చు, కానీ ఒక చిన్న ట్రావెల్, ఒక పని కోసం, ఒక ఫ్యామిలీ విజిట్ కోసం లేదా ఒక మీటింగ్ కోసం కావచ్చు. మొదట మీరు ఆ ప్రయాణాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు. ఇది కూడా ఒక సాధారణ పని అనిపించవచ్చు. కానీ ఈ చిన్న ప్రయాణమే మీ జీవితంలో ఒక కొత్త డోర్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఆ ప్రయాణంలో మీరు ఒక కొత్త వ్యక్తిని కలుసుకోవచ్చు, లేదా ఒక కొత్త ఐడియా మీకు రావచ్చు, లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. తులారాశి వారు జీవితంలో పెద్ద మార్పులు చాలాసార్లు చిన్న ప్రయాణాలతోనే మొదలవుతాయి. కాబట్టి ఈ ట్రావెల్ను లైట్గా తీసుకోకండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరి దగ్గరకు వెళ్తున్నారో అన్నిటినీ శ్రద్ధగా గమనించండి. ఎందుకంటే ఈ ప్రయాణం తర్వాత మీరు ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని అనుకునే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఎప్పుడు ఊహించిన ఒక వ్యక్తి నుంచి సహాయం పొందే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండకపోవచ్చు, లేదా మీరు ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి కావచ్చు, కానీ అప్పుడే అతను, ఆమె మీకు అవసరమైన సమయంలో సహాయం చేస్తారు. ఇది ఒక చిన్న సహాయంలా అనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. తులారాశి వారు
ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సహాయం వెనుక ఒక సంకేతం ఉంటుంది. జీవితం మనకు అవసరమైన వాళ్ళను సరైన సమయంలో పంపిస్తుంది. కాబట్టి ఆ సహాయాన్ని అంగీకరించండి. అలాగే కృతజ్ఞతతో స్పందించండి. ఎందుకంటే ఈ చిన్న సపోర్ట్ మీకు ఒక పెద్ద స్టెప్‌గా ముందుకు తీసుకెళ్తుంది. తులారాశి వారు ఈ ఏప్రిల్ 5 నుంచి 8 మధ్యలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఇవి సాధారణ నిర్ణయాలు కాదు. ఇవి మీ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. మీరు ఇది చిన్న విషయం అని అనుకునే ఒక నిర్ణయం కూడా కొన్ని నెలల తర్వాత పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఒక పని అంగీకరించడం, ఒక అవకాశాన్ని తీసుకోవడం లేదా ఒక వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించడం. ఇవన్నీ భవిష్యత్తులో మీ జీవితాన్ని ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ముందు కొంచెం ఆలోచించండి. తులారాశి వారు సహజంగా బ్యాలెన్స్గా ఆలోచించే వాళ్ళు. ఈ గుణం ఇప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు తీసుకునే సరైన నిర్ణయం మీ భవిష్యత్తును ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఈ 4 రోజుల్లో మీ లోపల ఉన్న ఒక టాలెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు ఎప్పటి నుంచో ఉన్నా బయటకు రానివ్వని టాలెంట్ కావచ్చు, లేదా మీరు కూడా గమనించిన ఒక నైపుణ్యం కావచ్చు. ఉదాహరణకు మాట్లాడే స్కిల్, క్రియేటివిటీ లేదా ఏదైనా ప్రత్యేకమైన ఆలోచన. ఈ సమయంలో మీకు ఒక అవకాశం వస్తుంది ఆ టాలెంట్ను చూపించడానికి. తులారాశి వారు ఈ అవకాశం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి. నేను చేయలేను అనే భావనను పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ముందుకు వచ్చి ప్రయత్నిస్తే మీరు మీ మీదే ఆశ్చర్యపడేలా ఫలితాలు వస్తాయి. ఈ టాలెంట్ను సరైన విధంగా ఉపయోగిస్తే ఇది మీకు పేరు, గౌరవం మరియు అవకాశాలు తీసుకొస్తుంది. ముగింపు. తులారాశి వారికి ఈ మొత్తం సమయంలో ఒక చాలా ముఖ్యమైన విషయం జరుగుతుంది. అది ఏమిటంటే పెద్ద మార్పు జరగడానికి ఒక రోజు ముందు మీకు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. ఇది ఒక డ్రీమ్ రూపంలో రావచ్చు, లేదా ఒక మెసేజ్, లేదా మీ మనసులో వచ్చే ఒక ఫీలింగ్. మొదట ఇది సాధారణంగా అనిపిస్తుంది, కానీ అది ఒక హెచ్చరిక లేదా సూచన. తులారాశి వారు ఈ సంకేతాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీకు ముందు చెప్పే ఒక క్యూ లాంటిది. మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీరు ఒక పెద్ద అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ అవకాశం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. కాబట్టి 4 రోజుల్లో మీకు కనిపించే చిన్న చిన్న సంకేతాలను గమనించండి. మీ మనసు చెప్పే మాటను వినండి. ఈ వీడియోను ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. పార్వతీదేవి ఆశీస్సులతో మీ అందరికీ అంతా మంచే జరగాలి. మీ ఆరోగ్యం అలాగే మీ సంపద కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మీకోసం నేను ఇలాంటి వీడియోస్ను ఇంకా కూడా తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.